Harshit Institute Current Affairs Objectives. First question. Which state government has recently signed an Memorandum of Understanding with the Airport Authority of India AAI for the advancement of airport? విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పై సంతకం చేసింది? ఆప్షన్స్ వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. అండ్ గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి భూపేంద్రభాయ్ పటేల్. అండ్ అలాగే ఇక్కడ ఏఏఐ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. అండ్ దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1995లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డేట్ వచ్చేసి April 1. అండ్ అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కరెంట్లీ 137 ఎయిర్పోర్ట్స్ అనేది మేనేజ్ చేస్తుంది ఎయిర్పోర్ట్స్. అండ్ ఇది దేని కింద వర్క్ చేస్తుందంటే అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GOI. Next question. Who among the following will be felicitated with the Padma Pani Lifetime Achievement Award at the Ajanta Ellora Film Festival? Ajanta Ellora Film Festival లో కింది వారిలో ఎవరికి పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేయనున్నారు? ఆప్షన్స్ జావేద్ అఖ్తర్, పుష్ప భారతి, కదిర్ బేడి అండ్ హేమచంద్రన్ రవికుమార్. కరెక్ట్ ఆన్సర్ జావేద్ అఖ్తర్. అండ్ ఈ ఈవెంట్ అనేది ఎక్కడ హెల్డ్ చేశారంటే హెల్డ్ ఇన్ రుక్మిణి ఆడిటోరియం, MGM యూనివర్సిటీ, ఇన్ సంభాజీనగర్. ఈ ఈవెంట్ అనేది ఎక్కడ హోస్ట్ చేశారంటే రుక్మిణి ఆడిటోరియం, MGM యూనివర్సిటీ క్యాంపస్ ఇన్ సంభాజీనగర్. అండ్ ఈ అవార్డులో భాగంగా టోటల్ 2 lakhs అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ పార్టిసిపేట్ చేసినందుకు సర్టిఫికేట్ కానీ ఇస్తారు. అండ్ ఈ ఈవెంట్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే దిస్ అవార్డ్ సెరమోనీ విల్ బి టేక్ ప్లేస్ ఇన్ ద మంత్ ఆఫ్ Jan 3, 2024. అండ్ ఈ అవార్డు ఎవరికి ఇస్తున్నారంటే జావేద్ అఖ్తర్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. కండక్టెడ్ బైనామియల్ ఎక్సర్సైజ్ ఇన్ ఆఫ్ షోర్ డెవలప్మెంట్ ఏరియా ముంబై. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్? ముంబైలోని ఆఫ్ షోర్ డెవలప్మెంట్ ఏరియాలో ద్వివార్షిక విన్యాసాన్ని నిర్వహించింది. ఆ విన్యాసం పేరు ఏమిటి? ఆప్షన్ ప్రస్థాన్, విన్బ్యాక్స్, మిత్రశక్తి, వజ్రప్రహార్. కరెక్ట్ ఆన్సర్ ప్రస్థాన్. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్లో విన్బ్యాక్స్ వచ్చేసి ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరెవరు మధ్యన కండక్ట్ చేశారంటే ఇండియా అండ్ వియట్నాం. అండ్ ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే December 11th నుండి 21st వరకు దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వజ్రప్రహార్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ US. అండ్ అలాగే మిత్రశక్తి రీసెంట్గా 9th ఎడిషన్ అనేది పూణేలో జరిగింది. 9th ఎడిషన్ ఇన్ పూణే. అండ్ ఇది ఎప్పటి నుంచి కండక్ట్ చేశారంటే 16th November టు 29th November. అండ్ అలాగే ఇది వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. Which country NGO has been honored with the International Gender Equality Award 2023? ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ అవార్డ్ 2023తో ఏ దేశానికి చెందిన NGO సత్కరించబడింది? ఆప్షన్స్ ఫిన్లాండ్, ఇండియా, ఇజ్రాయెల్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ ఫిన్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following countries jointly launched the satellites MISAR Sat 2?
Options: China and Pakistan, China and Egypt, USA and Israel, India and Iran. Correct answer China and Egypt. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూ వచ్చేసి $72 million. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ సప్రెసెస్ Afghanistan has the world's leading opium sources in 2023? 2023లో ప్రపంచంలోని అగ్రగామి నల్లమందు మూలంగా ఆఫ్ఘనిస్తాన్ను అధిగమించిన దేశం ఏది? ఆప్షన్స్: బంగ్లాదేశ్, పాకిస్తాన్, బ్రెజిల్ అండ్ మయన్మార్. కరెక్ట్ ఆన్సర్ మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా recently celebrated its 50th year of diplomatic ties with the which country in December 2023? భారతదేశంలో ఇటీవల ఏ దేశంతో తన 50 సంవత్సరాల దౌత్య సంబంధాలను డిసెంబర్ 23లో జరుపుకుంటుంది? ఆప్షన్స్: ఉక్రెయిన్, థాయిలాండ్, సౌత్ కొరియా అండ్ సింగపూర్. కరెక్ట్ ఆన్సర్ సౌత్ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్. యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ AI initiative is collaboration between Ministry of Electronics and Information Technology and which company? యూత్ ఫర్ ఉన్నతి అండ్ వికాస్ విత్ AI చొరవ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఏ కంపెనీ మధ్య సహకారం? ఆప్షన్స్: IBM, మీటా, గూగుల్ అండ్ ఇంటెల్ ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఇంటెల్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ క్రికెటర్ హ్యాస్ బీన్ రికమెండెడ్ ఫర్ 2023 Arjuna Award by the BCCI? BCCI 2023 అర్జున అవార్డ్ కోసం ఏ క్రికెటర్ని సిఫార్సు చేసింది? ఆప్షన్స్: జాస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ షమి. థ్యాంక్ యూ సో మచ్.